దర్శన్ శరణ్యలకు శోభనం ఏర్పాటు చేస్తారు. శరణ్య పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలోకి వచ్చిన తర్వాత దర్శన్ ఆ పాల గ్లాస్ని పగలగొడతాడు. నేను చీ అంటున్నా, ఇంకా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు, అసహ్యం వేయట్లేదా నీకు అని చెప్పి దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఉంటాడు. తర్వాత అలంకరించున్న బెడ్ అంతా కూడా చెల్లా చెదురుగా విసిరి కొడతాడు. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను అని చెప్పి దర్శన్ శరణ్యతో అంటూ ఉంటాడు. అసలు నన్ను ఎందుకు వద్దనుకుంటున్నారు అని చెప్పి శరణ్య బాధగా అడుగుతూ ఉంటుంది. చెప్పాల్సిన అవసరం నాకు లేదని దర్శన్ అంటూ ఉంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ అయితే విను, నేను పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు నా భార్యవి అయిపోవు. ఆత్మ సాక్షిగా సమీర్ అనే నా భార్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.